చనిపోయిన వారిని శవాలను మమ్మిఫికేషన్ చేయడం ఈజిప్ట్ నేర్పించారని అనుకుంటారు అందరూ. కానీ ఈజిప్ట్ వారు కూడా నేచర్ నుంచే నేర్చుకున్నారు. నేర్పించింది ఎవరో కాదు, మన దగ్గర స్నేహితులే. ఎవరా అనుకుంటున్నారా? అవేనండి, హనీ బీస్. వాటి కథ ఏంటో చూద్దామా? హనీ బీస్ తేనెపట్టులోకి, వాటి గూటిలోకి వాటికంటే పెద్దవైన జీవులు అంటే ఎలుక కానీ, తొండ, పాము, బల్లి ఇలాంటి జీవులు ఏవైనా వచ్చినప్పుడు ఈ తేనెటీగలన్నీ కలిసి వాటిని చంపేస్తాయి. చంపేసిన తర్వాత దాన్ని బయటికి తీసుకురాలేక గూట్లోనే వదిలేస్తాయి. అలా వదిలేస్తే ఆ చనిపోయిన జీవి యొక్క దేహం కుళ్ళిపోయి గూడు మొత్తం విషపూరితం అవుతుంది. అలా అవ్వకూడదని హనీబీస్ అన్నీ కలిపి దాని బాడీ చుట్టూ మైనాన్ని లేయర్ బై లేయరు పూసి మమ్మిఫికేషన్ లా చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల గుడిలో చెడు వర్షణ రాదు, అలాగే విషపూరితం కూడా కాదు. మనిషి ఒక్కడే తెలివైన జీవి అనుకుంటున్నారు, కానీ మనిషి కంటే తెలివైనవి చాలా ఉన్నాయి ఈ నేచర్లో. మనకి తెలియనివి కూడా ఈ నేచర్లో చాలా జీవుల దగ్గర ఉన్నాయి. దీనికి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.